తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నియోజకవర్గం కుర్పాం ప్రాంతం లక్కగూడలో విషాదం చోటు చేసుకుంది. ఈ విషాదం గురించి వినే ముందు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఒక చిన్న విన్నపం. వేసవి సెలవులు వచ్చేసాయి. సో అందులోని ఒంటిపూట బళ్ళు, అదే విధంగా వేసవి సెలవులు కూడా మరికొన్ని రోజుల్లో ఇచ్చేస్తారు. పరీక్షలు అవ్వగానే పిల్లలు మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోతుంటారు కదా. సో అలాంటి పిల్లలపై తప్పనిసరిగా పేరెంట్స్ కన్నేసి ఉంచాలి. అదే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వార్త చూస్తే అవసరం అవుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు అల్లరి చేయడం సహజం. ఈ అల్లరిని మనం భరించలేకో, లేదంటే మధ్యాహ్నం కాస్త రిలాక్స్ అవుదాము, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు, బయటికి వెళ్ళి ఆడుకోండి అని పంపించడం సహజం. ఎందుకంటే వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు ఆడుకోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తుంటుంటారు. అలా వెళ్ళడం వారి వయసులో వారికి అది ఒక ఆనందాన్ని ఇస్తుంది. కానీ కొన్ని సంఘటనలు చూస్తుంటే వామ్మో, ఇల్లు దాటి బయటికి పంపిస్తే ఎంత ప్రమాదమో అని ఈ వార్త చూస్తుంటేనే అర్థమవుతుంది. సో లక్కగూడకి చెందినటువంటి గౌడ శుభో, అదే విధంగా గౌడ హర్ష, ఇద్దరు పిల్లలు కూడా 9 ఏళ్ల వయసున్న పిల్లలు. సో ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఒంటిపూట బళ్ళు అవుతున్నాయి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ అయిపోగానే మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి మా ఇద్దరం ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నామంటూ తల్లిదండ్రులకి చెప్పేశారు. సో ఆడుకోవడానికే కదా, ఈ చుట్టుపక్కలే ఉంటారు కదా, పిల్లలు ఎప్పుడు వెళ్తుంటుంటారు కదా అనేసి అని తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆడుతూ ఒక చెరువు వైపు వెళ్ళిపోయారు. వెళ్ళి అంటే చేపలు పడదామనో, లేదంటే ఎండ తాపానికి తట్టుకోలేక చెరువులో సరదాగా ఈత నేర్చుకుందామనో, చెరువులో ఆ లోతు ఎంతో తెలియకుండానే ఆ లోతుని అవగాహన చేసుకోలేకపోవడం వల్ల లోపలికి వెళ్ళిపోయి కూరుకుపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఎంతసేపు అయినా సరే పిల్లలు ఇంటికి రాలేదు, ఏమైందో ఏంటో అనేసి అని తల్లిదండ్రులు సాయంత్రం అయ్యేసరికి కంగారు పడ్డారు. పిల్లలు ఎటువైపు వెళ్ళారని ఒకరిని ఎంక్వైరీ చేసుకొని వెళ్తే ఆ చెరువు వైపు వెళ్ళారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళండి, అక్కడెక్కడో ఆడుకొని ఉంటారని గ్రామస్తులందరూ కూడా ధైర్యం చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు విగత జీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతం. ఎవరైతే ఈ హర్ష అనే బాలుడున్నాడో ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి లేక పుట్టాడు. 18 సంవత్సరాలు అవుతుందంట పిల్లలు పుట్టాలని ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, మందులు ఒక్కటి కాదు, ఎక్కడ మెడిసిన్ ఇస్తారన్నా సరే అక్కడికి ఇద్దరు భార్య భర్తలు కూడా పరిగెట్టి మా కడుపున ఒక బిడ్డ పుట్టాలి అనే ఆలోచనతో ఎన్నో రకాలుగా డబ్బులు, సమయం అంతా కూడా పెట్టి 18 సంవత్సరాల తర్వాత ఆ పిల్లడు పుట్టడం కూడా జరిగిందంట. సో పుట్టిన తర్వాత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా దేవుడు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే దూరం చేసుకున్నాడు. 9 సంవత్సరాలు మాతో ఉన్న బిడ్డ ఇలా దూరం అయిపోయాడా అంటూ కూడా ఆ దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మిగులుస్తుంది. అదే విధంగా ఎవరైతే శిబో ఉన్నాడో, శిబో కూడా ఇంట్లో అల్లరిగా తిరిగే పిల్లాడు ఒక్కసారిగా కనిపించకపోయేసరికి మరి ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని ఆ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒరిస్సా నుండి వలస వచ్చినటువంటి ఈ హర్ష యొక్క పేరెంట్స్ గత కొద్ది రోజులుగా, వారం రోజుల క్రితమే వచ్చారంట. ఇక్కడ ఒక ఉపాధి చూసుకుందామని ప్రాంతం అంతా, అదే విధంగా దగ్గర చుట్టాలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఉండడం సేఫ్ అని, ఎక్కడ నుండే మనం ఇంకా పనికి పోదాం, ఎక్కడ ఉంటేనే ఒక 4 రూపాయలు కూడా మనం సంపాదించుకోవచ్చు, పిల్లడు భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని ఆలోచనతో వారం రోజుల కిందట వచ్చిన ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సో ముఖ్యంగా పేరెంట్స్ ఎందుకు ఇంత స్పెషల్ రిక్వెస్ట్ గా చేసి చెప్తున్నామంటే, మృత్యువు ఎప్పుడు ఎలా కబలిస్తుందో కూడా తెలియట్లేదు. అందులోని ఆడుతూ పాడుతూ ఉండే చిన్న పిల్లలు వారికి తెలుసో తెలియకో ఒక చెరువుల వైపో, లేదంటే కరెంటు తీగల వైపో, ఇంకా మరేదైనా ప్రమాదం పొంచి ఉందని తెలియక అటువైపు వెళ్ళిపోతుంటే ఆ ఆట అంతా కూడా విషాదాంతంగా మిగిలి ఇటు కన్నవారిని, కుటుంబ సభ్యులను కూడా శోక సముద్రంలోకి నెట్టేస్తుంది. కాబట్టి వేసవి సెలవులు అంతా కూడా సాఫీగా ఆనందంగా జరగాలి. అదేవిధంగా పిల్లల్ని కూడా కాస్త గమనిస్తూ వారి యొక్క అడుగులు ఎటువైపు వేస్తున్నారో, ఇంట్లో అని ఏ మూలకు వెళ్తున్నారో, ఏ పని చేస్తున్నారో కూడా కంపల్సరిగా పేరెంట్స్ అయితే మాత్రం ఒక కన్నేసి ఉంచాలని ఈ విషాదాంతం చూసిన తర్వాత అయితే మాత్రం అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణ, పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా.